ఎంత చేతకానివాడు కానివ్వండి, ఎంత చేతనైన వాడు కానివ్వండి, ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పొందడానికి అర్హులే. వివిధ మార్గములను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఒక్కొక్క మార్గంలో వాడున్నాడు అని ఒక్కొక్క మార్గంలో పట్టుకుని ఒక్కొక్కలా ఒక్కొక్కడు తరించిపోతాడు. ఇందులో పెంకి మార్గాలు కూడా ఉంటాయి. అది విచిత్రం. కొన్ని పెంకితనంగా ఉంటాయి. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, బోయి తిన్నడికి ఏమీ తెలియదు, పరమ అమాయకుడు, కానీ గుండెల నిండా భక్తి ఉంది. మా శివుడు, మా శివుడు, మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి, అంతే. పాప ఆయన అంతకన్నా ఇంకా పై మెట్లు ఎక్కలేడు. జ్ఞానమునందు నిలబడడం ఆయనకి చేత కాదు. కానీ ఆయనకి లింగం కాదు, అది శివుడు. ఆ శివుడు తండ్రి. ఆ తండ్రి తినకపోతే తను తిండం, అది ఆయన భక్తి. మనకి దేవాలయంలో కడితే అది విగ్రహం, నాబోటిగాడికి. తిన్నడికి అది విగ్రహం కాదు, తండ్రి శివుడు కూర్చున్నాడు. అందుకే గుళ్ళోకి వెళ్ళి చూశాడు. శివాలయంలో నిర్మానుష్యంగా ఉంది శ్రీకాళహస్తి. ఆ రోజున ఎవ్వరు లేరు. ఆయన అడిగాడు, శంకరా ఏమన్నా తిన్నావా అని అడిగాడు. పలుకుతాడా? ఎంత నీరసపడ్డావు, మాట కూడా మాట్లాడటలేదు, తినలేదని చెప్పడానికి మొహమాటమా? పరిగెత్తుకెళ్ళాడు. ఆయనకి తెలిసిన్నది అంతే, ఆయన ఉన్న భూమికి అంతే. ఆయనకి అంతకన్నా పాపం తెలియదు, కానీ కడుపు నిండా భక్తి ఉంది. పరిగెత్తుకెళ్ళి ఒక కాల్చిన అడవి పంది ఉంది అక్కడ, స్నేహితులు కాల్చారు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను తింటానన్నాడు. వేటాడి వెళ్ళాడు.